పిల్లలకు పెళ్లి చేయడం రొటీన్. అదే పిల్లలు పేరెంట్స్కి పెళ్లి చేస్తారంట. అది ఎలా చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ టీమ్. నేను యాంకర్ అవుతాను బేబీ. యాంకరా? ఎందుకు? ప్లీజ్ బేబీ, నేను అవుతాను బేబీ. ప్లీజ్ బేబీ. బేబీ యాంకర్ అయితే ఏమొస్తుంది బేబీ? బేబీ యాంకర్ అయితే పూటకో డ్రెస్ తీసుకోవచ్చు. నీకు ఆ ఒక్క విషయం తెలిసిన ఉంది, నీకు తెలియని ఇంకో విషయం ఉంది. ఏంటి? షో అయిపోయిన తర్వాత అదే డ్రెస్ ని ప్యాక్ చేసి పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు జాగ్రత్తగా, లేకపోతే అది తిరిగి అడ్వాన్స్ అవ్వరు. అది తెలుసుకో. బేబీ మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా. అవును. పెద్దోళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుంటాం, లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం. నాకు అర్థమైంది. ఇప్పుడు ఒక గొర్రెపోతుంది ఏంటి, అది కొన్నవాడిని అడిగితే ఏంటి, దాన్ని పెంచినోడిని అడిగితే ఏంటి, మొత్తానికి గొర్రెపోతు నరకడమే నీ కాన్సెప్ట్. వాళ్ళు అడుగుతారో నీకు మంట వస్తుంది కంపల్సరీగా. అది సరే కానీ ఎందుకు మీ ఫ్రెండ్ జీవన్ గారు మన పెళ్ళికి వస్తున్నారా రావాలా? రారు బేబీ. ఏ ఎందుకంటే ఆయన రారు. అని ఎందుకు రారా? మీ ఫ్రెండ్ కదా. రాడు బేబీ, ఆ ఫ్రెండ్ కాబట్టి రాడు. ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకంటే ఆయన అన్నయ్య కాబట్టి. అంటే నీకే కదా? కాదు నీకు. అంటే అన్నా జోక్ బేబీ. అన్న జోక్ అంట అన్న, అంత సీన్ లేదు. ఓకే బేబీ. పెళ్లి కాని మొగుడు గొప్ప, పెళ్ళైన మొగుడు గొప్ప? పెళ్లి కాని మగాడు బయట దేశానే వెళ్తాడు, మరి పెళ్ళైన మగాడు ఇంట్లో పెళ్ళం ఇచ్చిన బియ్యంలో రాలేస్తూ ఉంటాడు. ఏనా జీవనన్నా ఇలా నువ్వు నన్ను అడిగా, మళ్ళీ నేను నిన్ను అడుగుతున్నాను చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంట్లో పెళ్లి విషయం మాట్లాడతావా లేదా? గ్యాప్ ఇస్తే మాట్లాడతా. నువ్వు వెళ్ళి నీ ఇంట్లో మాట్లాడు, నేను వెళ్ళి నా ఇంట్లో మాట్లాడతా. ఓకే బేబీ. బాయ్. ఆవిడ కూడా అదే రీజన్ చూస్తా. బేబీ చెప్పేవి. బేబీ సారీ బేబీ. సారీయా? సారీ ఎందుకు బేబీ? అంటే నీతో గొడవ పడి రాత్రంతా నీతో మాట్లాడలేదు కదా. సరే థ్యాంక్స్ బేబీ. ఎందుకు? నువ్వు రాత్రంతా నాతో మాట్లాడడం లేకపోవడం వల్ల రాత్రి ఫోన్ పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకున్నా. ఏం చెప్పావురా? కానీ బేబీ నేను యాంకర్ జ్యోతి గారి లాగా అందంగా ఉండాలంటే ఏం చేయాలి బేబీ? ఏముంది, ఆమెలాగే నువ్వు కూడా ముంబై వెళ్ళి రావాలి. అంటే ఇప్పుడు ముంబై నుంచి వచ్చిందా? మరి ముంబైలో పుడితే ముంబై నుంచి రాక దుబాయ్ నుంచి వస్తారా? అంతేగా. అడ్డమైన వాళ్ళందరి గురించి నన్ను మాత్రం అడగు. అది కాదులే కానీ బేబీ, మేబీ మనకి శివరాత్రి పండుగ వస్తుంది కదా, మరి ఆఫీస్ లో జీతం ఇచ్చారా? మా ఆఫీస్ లో వాళ్ళు జీతం ఇవ్వలేదే, జీవన్ గారిని ఇచ్చారు. జీవన్ గారిని ఇస్తే మనం ఏం చేసుకుంటాం బేబీ? ఆయన ఇవ్వడం వల్లే మనకి నెక్స్ట్ ఎపిసోడ్ ఒకటి ఉందని క్లారిటీ వచ్చింది. నిజమా? నిజం, నేను కూడా అదే అనుకుంటున్నాను. బేబీ పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి బేబీ? సావు అదేంటి బేబీ అంత మాట అన్నావు? ఈ రోజుల్లో అలాగే అనాలి బేబీ. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళు అయ్యే చంపేస్తున్నాడు. పోనీ ఇదంతా కాదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాడు అనుకో, పెళ్ళే చంపేస్తున్నాడు. సరే ఈ రెండు కాదు, అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాడు అనుకో, అమ్మాయి చంపేస్తున్నాడు. మొత్తాన్ని సావడం మాత్రం కామన్. మగాడు మొగుడు. కానీ బేబీ మరి మన పెళ్లి ఎప్పుడు చేసుకుందాం బేబీ? నువ్వు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి పద్ధతి. అయితే నువ్వు మీ ఇంట్లో మాట్లాడు, నేను మా ఇంట్లో మాట్లాడతా. బాయ్ బాయ్ బేబీ. నానా 90 ఎకరాల ల్యాండ్ కూడా నీకోసమే. కౌలికిద్దానుగా? నా కోసమా? ఏదో చెప్తానన్నా చెప్పరా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. నేను కూడా. అబ్బాయినా? కాదు అమ్మాయినే. ప్రేమించావా? ఏదో తేడాగా ఉందేంటి? నేను అమ్మాయినా? చిన్నప్పటి నుంచి నీకు కోసం ఏదో ఒకటి చేశాను రా, ఎన్నో చేశాను రా. నీకు ఒక అమ్మాయిని, నీకు ఒక అబ్బాయిని సెట్ చేయలేనా? అబ్బాయి అటు, అమ్మాయి ఇటు. ఎన్నో చేసింది నాకు, అది చేయడం పెద్ద విషయమే. నువ్వు చేయడానికి కాదు, పెళ్లి చేయడానికి తీసుకెళ్తుంది. చిల్లమ్మా అన్నయ్య మొత్తానికి మన పెళ్లి అవుతుంటావా? అవుతుంది అన్నయ్య. ఏంటో చూద్దాం, వాళ్ళు వస్తే మాట్లాడదాం. నాన్న ఇదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. అన్నయ్య నాన్న ఈ అమ్మాయిని నేను ప్రేమించింది. అన్నయ్య నమస్తే అంకిల్ గారు. అల్లుడు గారు మనంతా గ్లామర్ గా లేకపోయినా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? పాప కూడా నీకన్నా బానే ఉంది. ఏదో తేడాగా ఉందండి. ఏంటి మరి పదండి, అయితే గుళ్ళో పెళ్లి చేసేస్తాం. అంకుల్ గారు ఎంత మాట అన్నారు? బలేటోరు. మేము అనాథం కాదండి, మాకు ఒక అమ్మ ఉంది, ఇలా ఉంటుంది. మాకు పెళ్లి కావాలని దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటది. ఈ పాటికి ఇంకా రాలేదు. అమ్మా అమ్మా ఏరా అన్నం తిన్నారా? తిన్నామమ్మా. అమ్మా
సుందరి నేను వంట చూడని నీలో నన్నంత. కాదమ్మా, పక్కింటోడు ఎవడన్నా పప్పు కోసం మన ఇంటికి వస్తే తలుపు తీయడానికి 10 సార్లు ఆలోచిస్తా కదా. పరాయి మగోడి దగ్గరికి వెళ్ళి సుందరి ఏంటమ్మా ఇది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న రోజు చూస్తున్నాను నడుము నొప్పి వచ్చి ఇంట్లో మంచం మీద పడే ఓడివి ఏంటి ఈ రోజు ఒంగుని లేచి మరి ఇంట్లో మరి డాన్స్ చేస్తున్నావు ఏంటి కథ? ఇప్పుడు నేను మారిపోయాను. ఏంటమ్మా, ఎవరమ్మా అసలు ఎవరు, ఇది ఏం జరుగుతుంది, మేము ఎందుకు వచ్చాము నీకేం తెలుసా? చెప్పండి ఎవరొకరు డైలాగ్. వింటున్నారా అంకుల్? ఇంకోసారి చెప్పమంటారా? చెప్తాను బాబు చెప్తాను. కోడి ఇంకా కుయ్యనే లేదు. కోడి కుయ్యలేదా? అంటే నేను చచ్చిపోతా. నాకు అర్థం కాదు. కోడి కోత కుయ్యలేదా? అవునండి. ఏ ఆ రోజు ఆదివారం చికెన్ డబ్బులు లేవడిసి నేనే కోడిని కోసి కారం పెట్టేసా. మా అమ్మ కోడి నువ్వెవరా కారం పెట్టడానికి? నాకు అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందమ్మా, అర్థమయ్యేటట్టు చెప్పు. చెప్తాను బాబు చెప్తాను. చెప్పు. పాము ఇంకా అసలు కాటు వేయనే లేదు. పడితే వాళ్ళకి కాటు వేస్తుందని నేనే కార్లు పీకేసా. మా అమ్మ పాము కార్లు ఏం జరుగుతుందమ్మా, అసలు క్లారిటీగా చెప్పండి ఎవడొకడు. థియేటర్ లో ఈ సినిమా అసలు ఆడనే లేదు బాబు, ఆడనే లేదు. క్వాలిటీ తక్కువైందని యూట్యూబ్ లో పోస్ట్ పెట్టారు. ఒరే మా అమ్మ సినిమా ఈ దండం పెడతాను. ఈ కన్ఫ్యూజ్ లో మీరు చచ్చిపోయేటట్టున్నాం. ఏదో క్లారిటీ చెప్పండి, అసలు ఏం జరిగింది? నా ఫోన్ లో అసలు డేటా రానే లేదు బాబు, రానే లేదు. మా అమ్మని కీపార్ పోనా నీకే తెలుసా? నా పంట పొలంలో అసలు పంటే పండలేదు బాబు, పండలేదు. మనకు పొలం ఉందని నాకే చెప్పలేదా కనపడి? అరే మా అమ్మ పొలం ఉందని నీకే తెలుసా? సారీ నాన్న, ఆంటీ ఏదో తెలియ బాగుంది. నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పు నాన్న. వర్షం కురిసే రాత్రి ఈ సుందరి మన ఇంట్లో పని మనిషి సడన్ గా పిలువబడింది. దాంతో ఈ సుందరి నా మీద పడింది. తర్వాత ఏం జరిగింది? మీ అమ్మ పోయింది, ఈ అమ్మ వచ్చింది. మాకు అర్థమైంది. మాకు బాగా అర్థమైంది. అంటే ఈ సినిమా ఇంకా ఆగదు కదా బ్రదర్, ఇది రిలీజ్ అయ్యే కానిది బ్రదర్. ఒక్కసారి నాన్న ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లలు పెళ్లి చేస్తారు. ఇక్కడ పిల్లలైనటువంటి మీరు ఈ తల్లిదండ్రులు పెళ్లి చేయాలి బాబు. ఏం చేస్తున్నారు? ప్రపోజ్ చేసి పువ్వు కూడా తెచ్చావా పిన్ని కోసం? అయ్యా పిన్ అయిపోయిందా? సుందరి నేను వంట పువ్వే ఇవ్వనోడికి లవ్ ఎందుకురా నీకు? అరే నాన్న నాన్న మీరు ఒకసారి వరుసగా నిల్చోండ్రా. ఏ నాన్న? చూడరా నాన్న మీరందరూ కలిసి మా ఇద్దరిని పిల్ల పాపలతో చల్లగా ఉండాలని అసలు దీవించే వరకు ఓకే. మళ్ళీ పిల్ల పాప మమ్మల్ని ఏం చేస్తారు? నాన్న ఈ వయసులో మమ్మల్ని 4 పిల్లలు దించావు. అవసరం కోసం తప్పదు కదరా నాన్న. నాన్న పట్టుకొని కొడతావు నువ్వు? అట్ట కాదు పిట్ట కొట్టాలి. అది చూసారు కదండి పెళ్లి. మీకు ఎలా అనిపించింది జీవన్ సార్? ఇలానే అనిపించింది. ఆహా అశోక్ అండ్ గల్లీ గణేష్ సూపర్ అబ్బా, ఎక్సలెంట్ ఉంది. షార్ట్ అండ్ స్వీట్ గా సూపర్ చేశారు. అండ్ జనరల్ గా పెళ్లికి ఇటు తరాలు అటు 7 తరాలు చూడాలంటారు, కానీ ఇప్పుడు ఈ జంటను చూసిన తర్వాత లవ్కే ఇటు తరాలు అటు 7 తరాలు. అది నిజం, లేకపోతే ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారో పాపం. మీరు లవర్స్ లాగా పోయి అక్కడికి అయిపోయారు. ఇంత దురదృష్టం ఎవరికి రావద్దు. వెరీ నైస్, అందరు బాగా చేశారు, సూపర్.